వీణపై ఆ పార్టీ స్వయం పాలన గీతాన్ని శృతి చేసింది. ఉద్యమాలను, వ్యూహాలను, తిరుగులేని ఎత్తుగడల్ని అద్భుతంగా మేళవించి సరైన సమయంలో స్పందించి ఒక ఉద్వేగభరిత ఉద్యమాన్ని అత్యంత ప్రజాస్వామికంగా, అహింసాయుతంగా, నిర్మాణాత్మకంగా నడుపుతున్నది. 9 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాలను తన చుట్టూ తిప్పుకుంటూ తెలంగాణ పోరాటాన్ని పరవళ్లు తొక్కించిన టీఆర్ఎస్ ఇప్పుడు 10వ వసంతంలోకి అడుగుపెడుతున్నది. 2001 ఏప్రిల్ 27 ఆ రోజు చరిత్రలో చెరిగిపోని రోజు. చరిత్రను మలుపు తిప్పడానికి నాంది ప్రస్తావన జరిగిన రోజు. దశాబ్దాలుగా దగాపడ్డ జాతి విముక్తి గీతం పాడటం మొదలుపెట్టిన రోజు. తెలంగాణ పదం ఉచ్చరించడమే నేరమైపోయిన హైటెక్ చీకటి కాలంలో ఆ రోజు తెలంగాణ ఆత్మగౌరవ జెండా రెపరెపలాడింది. అస్తిత్వం కోసం ఆరాటపడుతున్న జనం ఆకాంక్ష రాజకీయ రూపం తీసుకున్నది. వలస ప్రభుత్వాల పరిపాలనా తీరును, రాజకీయ పార్టీల నైజాన్ని దగ్గరగా చూసిన కేసీఆర్ తెలంగాణ సాధనే ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గమని భావించి డైరింగ్ స్టెప్ వేసిండ్రు. నీళ్లు, నిధులు, నియామకాల్లో దారుణమైన వివక్షకు బలైపోయిన తెలంగాణ వ్యధను చూసి తెలంగాణ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అటు అంతులేని దోపిడీ, అడ్డగోలుగా ఉల్లంఘనలు, ఇటు తెలంగాణలోని సకల వర్గాల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు, అక్కడక్కడ స్వరాష్ట్ర గొంతులు. ఈ సమయంలో ఒక సంఘటిత రాజకీయ శక్తి, ఉద్యమ దిక్సూచి అవసరమని భావించిన కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరువుతో అల్లాడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న తెలంగాణ రైతన్నలపై చంద్రబాబు సర్కారు కరెంటు ఛార్జీల పిడుగు పడేసింది. నిరసన తెలిపిన ప్రజలపై తుపాకీ గుండ్లు పేల్చి బషీర్బాగ్ లో 3 బలి తీసుకుంది కసాయి సర్కారు. ఆ దుర్మార్గాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అన్ని పదవులకు రాజీనామా చేసిన కేసీఆర్ టీఆర్ఎస్ ఆవిర్భావాన్ని ప్రకటించిండ్రు. స్వరాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. జల దృశ్యంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ పదవికి ఎమ్మెల్యేగిరికి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్ బై చెప్పి తెలంగాణ బాట పట్టిండ్రు. ఒక్క మాత్రం డిప్యూటీ స్పీకర్ రాజీనామా కాదు, ఈరోజు 3 రాజీనామాలు నీకు పంపిస్తా ఉన్నాను. డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో, తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో, నీ తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా తీసుకో. అవసరమైతే నా ప్రాణం కూడా దారిపోయడానికి తెలంగాణ సిద్ధంగా ఉన్నాయి. పోరాడకపోతే మన బతుకే దిన గండం, తెలంగాణ రాష్ట్ర సమితి తెగించి రమ్మంటున్నది. గులాబీ జెండాను బట్టి బరిలో తొడగొట్టమంది, కొలికే కలిపెట్టి మనం పోరుబాట సాగుదా. గోదావరి తెలంగాణ పొలాలకే మలుపుదా. 1969 ఉద్యమం, చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్ లో విలీనం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇక చెదిరిన కళ అని సంబరపడుతున్న సమైక్యవాదుల గుండెల్లో టీఆర్ఎస్ పుట్టుక గుబులు పుట్టించింది. టీఆర్ఎస్ ను ప్రజలు అక్కున చేర్చుకున్నారు. తెలంగాణ పల్లెలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తినాయి. పువ్వు పుట్టగానే పరిమళించింది. గులాబీ మొగ్గ తన తడాఖా చూపించింది. మెరుపులై మెరిసే నిజామాబాదు మెదకు ఉద్యమాల ఉరుము మా కరీంనగరు. కరీంనగర్ లో 2001 మే 17న సింహగర్జన పేరుతో పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించింది. సభను పోటెత్తిన జనాన్ని చూసి సమైక్యవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. ఈరోజు తెలంగాణ ఉద్యమం స్థిరపడిపోయింది, వ్యాప్తి చెందింది, వ్యవస్థీకృతమైంది. ఇప్పుడు ఈ ప్రయత్నాల వల్ల తెలంగాణ ప్రజానీకానికి ఎంత చైతన్యం కలిగిందంటే ఇంకా వాళ్ళకి ఎవరూ ఏమి చెప్పనక్కర్లేదు. ఉద్యమం నిలిచిపోయింది.
ఆ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటింది. 100 ఎంపీటీసీలు, 85 జెడ్పీటీసీలను గెలుచుకుంది. 2 జిల్లా పరిషత్లను కైవసం చేసుకుంది. 3000 గ్రామ పంచాయతీల్లో విజయకేతనం ఎగిరేసింది. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ బ్రహ్మాండమైన మెజారిటీతో విజయ ఢంకా మోగించిండ్రు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదాన్ని ఊరూరా ప్రతిధ్వనింపజేసింది. 10 జిల్లాల్లో తెలంగాణ సభలు, గర్జనలు జనంతో కలకలలాడినాయి. పల్లె బాటలు, పాదయాత్రలతో టీఆర్ఎస్ తెలంగాణ సమస్యలపై శంఖారావం పూరించింది. తెలంగాణ రైతన్నలకు దక్కాల్సిన నీటి వాటా విడుదల కోసం, చేనేత కార్మికుల ఆర్థిక దుస్థితిపై టీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహించింది. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు జరిగిన దోఖాను జనానికి అర్థం చేయించింది. అదే సమయంలో జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే యత్నాలను సాగించిండ్రు కేసీఆర్. దేవేగౌడ, అజిత్ సింగ్ లు హాజరైన వరంగల్ భారీ బహిరంగ సభ జనసంద్రమే అయింది. రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద సభగా రికార్డుల్లోకెక్కి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇవన్నీ ఒకెత్తైతే కేసీఆర్ మాటలు మరో ఎత్తు. అవి తూటాల్లా పేలినాయి. తెలుగుదేశంలో ఉంటే చంద్రబాబు నాయుడు మీకు ధ్యాన మందిరాలు తప్ప ఇంకేం ఉండదు. తెలంగాణ ప్రజలు మీ భాగవతలను తెలుసుకున్నారు, ఇంకా సహించడానికి సిద్ధంగా లేదు. అందువల్ల ఇప్పటికైనా న్యాయాన్ని గుర్తించి కన్ను తెరిచి తెలంగాణ ఉద్యమంలో కలిసి రండి. జాతి బిడ్డలుగా మెరగండి, జాతి ద్రోహులుగా మెరగకండి. దశాబ్దాల అవమాన గాయాలకు ఆయన మాటలు మందు పూసినాయి. మేధావికి, విద్యార్థికి, పల్లెటూరి రైతుకు ఒకే స్థాయిలో ఆవేశాన్ని, ఆలోచనను రేకెత్తించగల ప్రసంగాలు కేసీఆర్ సొంతం. జనం భాషలో సూటిగా, సుత్తి లేకుండా గురిచూసి టార్గెట్ ను కొట్టే ఆయన స్పీచ్లు తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో కీలక భూమిక పోషించాయని చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు. ఈ తెలంగాణ గడ్డ మీద వచ్చిన సన్నాసులు చవటలు కొంతమంది సమైక్య ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతున్నారు. ఆ ఉపన్యాసాలే తెలంగాణ ఎందుకు కావాలో సామాన్య జనం చేత కూడా చెప్పించగలుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ నేత శ్రీ కె చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి